గత కొన్ని రోజులుగా విజయదశమికి ముందు తరువాత కూడా కొన్ని రోజుల పాటు ఈ ఉత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. అయితే సంఘము ఎందుకు ప్రారంభం చేయబడింది? మనందరికీ తెలుసు, ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైనటువంటి దేశం భారతదేశం. ప్రపంచానికి జ్ఞానభిక్షని అందించినటువంటి దేశం, బంగారు పక్షిగా పిలువబడినటువంటి దేశం. ప్రపంచంలో ఉండేటువంటి అన్ని జాతుల వారు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండేటువంటి వెళ్లి విరిసినటువంటి నాగరికత ద్వారా ప్రేరేపితులై వారి వారి దేశాలకు వెళ్ళారు, వారి వారి సంస్కృతుల్ని పరిడవిల్లింపజేసుకున్నారని చెప్పి పాశ్చాత్య చరిత్రకారులే అనేక సందర్భాలలో కోట్ చేస్తూ వచ్చినటువంటి ఒక గొప్ప జాతి మన భారత జాతి. నాగరికత లేక నరులు పామరులై జీవిస్తున్నప్పుడు వేదాలను వెలికి తెచ్చి జ్ఞానభిక్ష పెట్టినావు. ప్రపంచానికి నాగరికత వెళ్ళి వెలిసినటువంటి నాగరికత అంటే ఏమిటో తెలియనటువంటి సందర్భంలో శరీరానికి ఆచ్ఛాదన కల్పించుకోవాలా లేదా అనేటువంటి విషయం తెలియని జ్ఞానము లేనటువంటి సమయంలో గొప్పదైన నాగరికత వెళ్ళి వెలిసినటువంటి దేశం భారతదేశం. బట్ట కట్టుకోవడం తెలియనటువంటి సమాజము భారత జాతిని చూసి బట్టని కట్టుకునేటువంటి పరిస్థితి. అంతటి గొప్ప దేశము ప్రపంచంలో ఉన్నటువంటి అనేక జాతుల వారు ఇక్కడికి వచ్చి ప్రేరణ పొందడమే కాకుండా ఈ దేశంపై దండయాత్ర కూడా చేశారు. ఒకరి తర్వాత ఒకరి తర్వాత గ్రీకులు, హూణులు, చెక్కులు, కుషానులు, బర్బరులు, పఠానులు, మొగలాయి వారు, కచ్చివారు, తెలుసువారు, చివరిగా వచ్చినటువంటి వాళ్ళు ఆంగ్లేయులు. ఒకరి తర్వాత అక్కడి నుంచి దేశంపైకి దండయాత్ర. అయితే ఇంతటి గొప్ప దేశము పరాధీనంలో పెట్టబడింది, పరతంత్రం అయిపోయింది. భారత యొక్క వైభవాన్ని అంటే స్వతంత్రము అవ్వాలి. దీనికోసము సంఘము ప్రారంభంలో ప్రయత్నం చేసింది. సంఘాన్ని ప్రారంభం చేసినటువంటి పరమ పూజనీయ డాక్టర్ కేశవరావు బలిరామ్ ఇంటిగేవారు గారు వారు స్వయంగా అటవీ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. సంఘాన్ని ప్రారంభం చేశాక ఆ రోజు ఉన్నటువంటి అవసరం ఈ దేశానికి స్వాతంత్ర్యం సిద్ధింపజేసుకోవాలి, ఈ దేశము పరతంత్రం నుంచి బయటపడాలి, బ్రిటిష్ యొక్క శృంఖలాలను ఛేదించుకుని స్వేచ్ఛగా జీవించగలగాలి ఈ జాతి అని కోరుకుని ఆ రోజు ఉన్నటువంటి స్వాతంత్ర్య ఉద్యమంలో స్వయం సేవకులు అందరూ కూడా వ్యక్తిగతంగా పాల్గొనేలాగా ప్రేరేపించి పడుతుంది. డాక్టర్జీ స్వయంగా అటువంటి ఆ స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనడము, సత్యాగ్రహం చేయడము, జైలు జీవితాన్ని కూడా గడిపేవారు. జైలు నుంచి బయటకు వచ్చాక మరలా సంఘటనా కార్యాన్ని విస్తరింపజేసేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి సంఘము ప్రారంభం చేయడానికి గల ఆలోచన, ఇంత గొప్ప జాతి, ప్రపంచానికే నాగరికతను అందించినటువంటి జాతి ఇన్ని వేల సంవత్సరాలుగా పరాధీనమైపోవడానికి గల కారణాలని పరిశీలించాక ఆ రోజు తాత్కాలికంగా స్వాతంత్ర్యం సాధించుకోవాలి, దానికోసం ప్రయత్నం చేయాలి. కానీ ఈ జాతి మరలా పరాధీనం కాకుండా ఉండాలి, మరలా ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోకుండా ఉండాలి అంటే కావలసినటువంటి ఒక లోతైనటువంటి ఒక పరిష్కారము ఈ జాతికి అందించబడాలని చెప్పి డాక్టర్జీ కోరుకొని రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని ప్రారంభం చేశారు. మరలా ఎన్నడూ కూడా ఈ జాతి పరాధీనం కాకూడదు, స్వాతంత్ర్యాన్ని సిద్ధింపజేసుకోవాలి. కానీ సిద్ధించుకున్నటువంటి స్వాతంత్ర్యము ఎన్ని వేల సంవత్సరాలైనా మళ్లీ చెక్కు చెదరకుండా ఉండిపోయేలాగా ఈ జాతిని కాపాడుకునేటటువంటి ఒక గొప్ప దృఢ సంకల్పం కలిగినటువంటి వ్యక్తుల యొక్క సమూహంగా ఈ జాతిని తీర్చిదిద్దేటటువంటి ఒక ప్రయత్నము నిరంతరము సాగాలి. అప్పుడు మాత్రమే ఈ జాతి మరలా ఇతరుల చేతుల్లో పరాధీనం కాకుండా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతోటి సంఘాన్ని ప్రారంభం చేసి దానికి ఒక చక్కటి పరిష్కారాన్ని, ఒక మంత్రాన్ని పరమ పూజనీయ డాక్టర్జీ మనకు అందించారు. ఏమీ లేదు, ఒక రోజులో 1 గంట సేపు కలిసి కూర్చోవడము, కలిసి మాట్లాడుకోవడము, కలిసి పాటలు పాడుకోవడము, భారతమాత జయగానము చేయడము, ఇది ఒక్కటే ఈ జాతిని కలిపి ఉంచుతుందని చెప్పి భావించారు. 100 సంవత్సరాల పూర్వము ఆ విధంగా చేసినటువంటి ఆ ప్రయత్నం ఈరోజు దేశంలో
నే కాదు, ప్రపంచంలోనే ఒక అతిపెద్ద స్వచ్ఛంద ఉద్యమం ఇది, సంస్థ కాదు. ఎందుకంటే డాక్టర్జీ ఇది ఒక ఉద్యమాన్ని, హిందువులలో ఒక సంఘటనని నిర్మాణం చేయాలనే ప్రయత్నం చేయలేదు. హిందువులలో ఒక సంస్థని ప్రారంభం చేయాలని, సంఘాన్ని ప్రారంభం చేయలేదు. యావత్ హిందూ సమాజాన్ని సంఘటితం చేయాలి. దేశంలో ఉండేటువంటి ఇక్కడ కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అటక్ నుంచి కటక్ దాకా ఉండేటువంటి ఈ భూభాగంలో నివసించే ప్రతి ఒక్కరూ సంఘటితం అవ్వాలి. ఈ ధర్మము, ఈ భూమి నాతల్ని, నేనామె పుత్రుడను అనే భావంతో అందరూ కలిసి జీవించాలి. అప్పుడు మాత్రమే ఈ దేశం సురక్షితంగా ఉంటుంది అని భావించారు. కాబట్టి యావత్ హిందూ సమాజాన్ని సంఘటితపరచాలనుకున్నారు. కాబట్టి అటువంటి ఒక గొప్ప మహత్తరమైనటువంటి ఒక ఉద్యమం ప్రపంచంలోనే మరి ఏ ఇతర సంస్థ ఈ విధంగా పనిచేయడం లేదు దేశంలో. అయితే సంఘ శాఖలో ఈ విధమైనటువంటి సంస్కారాలు పొందుతారు. క్రమశిక్షణ, దేశభక్తి, త్యాగ భావన, సమర్పణ భావన, స్వయం సేవకత్వము, ఈ 5 రకాల గుణాలని పొందినటువంటి వ్యక్తులు, కార్యకర్తలు సమాజ జీవనంలో వాళ్ళు స్థిరపడి సమాజంలో ఉండేటువంటి ఇతర రంగాలని కూడా ప్రభావితం చేయాలని చెప్పి పరమ పూజనీయ డాక్టర్జీ ఆ రోజు తలచారు. వారు పరమపదించాక తర్వాత వచ్చినటువంటి ద్వితీయ సరసంఘ చాలక్ గారు వారి సమయంలో సంఘములో ప్రేరేపించబడినటువంటి, సంఘములో తయారైనటువంటి స్వయం సేవకుల ద్వారా వివిధ సంస్థలు ఈ దేశంలో ప్రారంభమయ్యాయి. విద్యారంగంలో మాతృమూర్తులను సంఘటితపరచడానికి రాష్ట్రీయ సేవికా సమితి పేరు మీదట, విద్యారంగంలో విద్య ద్వారా సచ్చీలతను నిర్మాణం చేయొచ్చు, మంచి విద్యను అందించడం ద్వారా మంచి సమాజాన్ని నిర్మించుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంలో విద్యాభారతి అనేటువంటి ఒక సంస్థ విద్యార్థులని, విద్యా రంగంలో ఉండేటువంటి పెద్దలందరినీ కలిపి ఉంచడం ద్వారా ఈ దేశము నాది అనేటువంటి ఒక భావాన్ని కలగజేయచ్చు అనేటువంటి ఉద్దేశంతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అనే ఒక విద్యార్థి సంస్థని, కార్మికులు అందరూ కలిసి సంఘటితంగా ఉండాలి, కార్మిక హితం కోసం పనిచేస్తూనే దేశ హితం కోసం కూడా పనిచేయాలి అనేటువంటి ఒక ఆలోచన కార్మిక రంగంలో కలగజేయడం కోసం, కార్మికుల కోసం భారతీయ మజ్దూర్ సంఘ అనేటువంటి ఒక సంస్థని, రాజకీయ క్షేత్రంలో కేవలము పదవులు అనుభవించడం కోసం కాదు, ప్రజా సేవ చేయడం కోసము, ఈ దేశానికి ఏదైనా ప్రమాదం వాటిల్లితే ఈ దేశ యొక్క భౌగోళికమైనటువంటి ఆ పరిస్థితులపైన ఏ విధమైనటువంటి దాడి జరుగుతూ ఉంటే కనుక ఆ దాడిని ఎదుర్కోగలిగేలాగా ఈ దేశ సరిహద్దుల్ని కాపాడగలిగే లాంటి ఒక గొప్పదైనటువంటి ఒక రాజకీయ నేతృత్వము, సర్వసమర్పణ భావంతో ఉండేటువంటి ఒక రాజకీయ నేతృత్వము, నేషన్ ఫస్ట్ అనేటువంటి ఒక ఆలోచన ఉండేటువంటి రాజకీయ నేతృత్వము, దేశము సర్వోపరి, దేశమే ప్రప్రథమం అనేటువంటి ఒక రాజకీయ నేతృత్వము ఈ దేశంలో ఉండాలని కోరుకుని సంఘము రాజకీయ క్షేత్రంలో కొద్దిమంది స్వయం సేవకులను పంపించింది. పరమ పూజనీయ గురూజీ చెప్తూ ఉండేవారు, సంఘము ఏ పని చేయదు, కానీ స్వయం సేవకులు అన్ని రంగాలలోకి వెళ్ళి అన్ని రకాల పనులు చేస్తూ సమాజ జీవనంలో ఉండేటువంటి అన్ని రంగాలని, ధార్మిక, సామాజిక, రాజకీయ అన్ని రంగాలలోనూ, మత్స్యకార లేకపోతే కర్షక, శ్రామిక అన్ని రంగాలలోకి ఈ స్వయం సేవకులు వెళ్ళి అక్కడ ఉండేటువంటి జీవనాన్ని ప్రభావితం చేసి వారినందరినీ కూడా సంఘటితపరచాలనేటువంటి ఒక తలంపుతోటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం పనిచేస్తూ వచ్చింది. రాజకీయ క్షేత్రం కావచ్చు, మరొక క్షేత్రం కావచ్చు, ఈరోజు దేశంలోనే అతి పెద్దమైనటువంటి సంస్థలుగా, ఈరోజు దేశానికి మార్గదర్శనం వహించేటువంటి సంస్థలుగా నిలబడ్డాయి. సుమారుగా 40 సంస్థలు వివిధ క్షేత్రాల పేరు మీదట ఈరోజు దేశంలో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం యొక్క ఆలోచనతోటి పనిచేస్తూ ఉన్నాయి. దేశంలో మార్పు కోసము నిరంతరము పనిచేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా స్వయం సేవకులందరూ కలిసి సమాజంలో ఉండేటువంటి